మాది కాటారం మండలం, గ్రామం కూడా కాటారమే, భూపాలపల్లి జిల్లా. నాకు 2021లో మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో సీట్ వచ్చింది. ఇంతవరకు అయితే 3 ఇయర్స్ చదువుకున్నాను. ఇంకా చదవాల్సింది 2 ఇయర్స్ ఉంది. ఇంతవరకు మా పేరెంట్స్ ఉన్న ల్యాండ్ నమ్మి అప్పులు తీసుకొని ఇంతవరకు నన్ను చదివించారు. ఇంకా 2 ఇయర్స్ ఉంది చదవడం. దానికోసం 5 lakhs పైనే ఖర్చు అవుతాయి. ఇంకా పీజీ చేయడానికి కూడా ఇంకా డబ్బులు ఖర్చు అవుతాయి. మా డాడీకి కూడా ఇప్పుడు హెల్త్ అంతా ఏం బాగాలేదు. కొంచెం బ్రెయిన్లో క్లాట్స్ వచ్చాయి. దానివల్ల సరిగ్గా నడవలేకపోతున్నారు. కొంచెం వీక్నెస్గా కూడా ఉంది. కాటారంలో ఒక పేద విద్యార్థిని ఎంబీబీఎస్ చదవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నా అని చెప్పి మన మిత్రుడైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా జీనియస్ గ్లోబల్ తరపున అసలు ఏంటి తెలుసుకుందాం అని చెప్పి రివ్యూ కోసం రావడం జరిగింది. అసలు నీ పేరేం పేర్రా? జ్యోత్స్న ఖమ్మంలో ఎంబీబీఎస్ చదువుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు 3 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది. సో ఈ 3 సంవత్సరాల గడిచిన 3 సంవత్సరాలలో అయితే వీళ్ళ దగ్గర స్తోమత ప్రకారంగా ఉన్నది అమ్మేసి వీళ్ళ దగ్గర ఉన్న స్తోమత ప్రకారంగా అయితే ఈ వరకు చదివించారు. ఇప్పుడు 2 సంవత్సరాలు గడవాలి. సో 2 సంవత్సరాలు గడిస్తే ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుంది. సో ఈ 2 సంవత్సరాలు గడవాలి అంటే కొంచెం అమౌంట్ అవసరం ఉన్నది. ఎలా అంటే పర్ ఇయర్ ఎంత ఖర్చు అవుతారా? 2 lakhs దాకా పర్ ఇయర్ ఒక 2 లక్షల వరకు అయితే ఖర్చు అవుతుంది. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు అమ్ముకోవడానికి కూడా ఏం లేదు. వీళ్ళ ఇల్లు చూస్తే కూడా ఘోరంగా ఉంది. వీళ్ళ ఫాదర్ కూడా చాలా తలకాయలో ఏదో బ్లడ్ ఫ్లాట్ అయ్యి చిన్న వ్యాధితో బాధపడుతున్నాడంట. అలానే వాళ్ళ మదర్ కూడా కూలి పని చేసుకుంటూ ఉంటుంది. ఏదైనా ఫౌండేషన్ అయినా, నా వ్యూవర్స్ అయినా ప్రతి ఒక్కరూ ఈ చెల్లకు మీకు తోచిన సాయం, మీకు ఏదైతే 1 రూపీ చేసినా హెల్ప్గానే అయిపోతుంది. మీరు 10 రూపీస్ చేసినా ఒక హెల్ప్గానే అయిపోతుంది. సో వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని కొంచెం చూసి ఈ చెల్లకు సాయం చేసే విధంగా, అలానే దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ చెల్లకు ప్రభుత్వం ద్వారా చదువుకునేందుకు కొంచెం ఫండ్ రిలీజ్ అయ్యే విధంగా షేర్ చేయండి. మీరు ఏమైనా లోకల్ మన శ్రీధర్రావు సార్ కానీ ఏమైనా అప్రోచ్ అయ్యారా? లేదు, ఇంకా కాలేదా? మామూలుగా ఈ లోకల్ లీడర్లు అయినా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా ప్రభుత్వం నుండి ఎవరైనా హెల్ప్ చేశారా? ఎవరు చేయలేదా? సో ప్రజెంట్ అయితే ఇంకా ఈ చెల్లి అయితే మన మినిస్టర్ గారికి ఇంకా అప్రోచ్ అయితే కాలే అని చెప్తూ ఉన్నది. సో ఈ వ్యూవర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కొంచెం ప్రభుత్వం దగ్గరికి, ప్రభుత్వ దృష్టికి పోయే విధంగా, తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు చదువుకోవడానికి ఇంతకుముందు హామీ ఇచ్చిన విధంగా స్టూడెంట్లకు హెల్ప్ చేస్తా అని చెప్పి కూడా పథకంలో చెప్పడం జరిగింది. సో ఈ అమ్మాయి ఎంబీబీఎస్ కంప్లీట్ కావడానికి మ్యాక్సిమం 2 సంవత్సరాలకు 4 లక్షల పైనే ఖర్చు అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు హాస్టల్లో ఉంటున్నారా, రూమ్ అయినా ఉంటున్నారా? హాస్టల్ ఉంటున్నా. ప్రభుత్వ హాస్టల్ అయినా ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారా? ప్రైవేట్ హాస్టల్కి ఏదైనా ఖర్చు అవుతుందా? అంటే మంత్లీ ఇంత అని చెప్పి ఏమైనా? అంటే ఇయర్లీ అవుతుంది. ఇయర్లీ. ఇప్పుడు నువ్వు చెప్పిన ఖర్చు ఏదైతే ఉందో 2 లక్షలు ఓన్లీ కాలేజ్ పర్పస్ అయినా, లేదంటే హాస్టల్ ఫీజు కూడా కలిపి ఉందా? మొత్తం హాస్టల్, మెస్, ట్యూషన్ ఫీజు, కంప్లీట్ బుక్స్ కూడా మొత్తం అంతా వాళ్ళదేనా? కాలేజీ హాస్టల్స్ మొత్తం వాళ్ళే ఉందా? ఏం కాలేజ్ అది? మమతా ఇన్స్టిట్యూటా? ఇప్పుడు మీకు వచ్చింది మెరిట్ సీటా లేదంటే మేనేజ్మెంట్ కోటానా? మెరిట్ సీట్ వచ్చిందా? ఎంత వచ్చింది నీకు నీట్లో ర్యాంకు? 1,34,000 చిల్లర వచ్చింది. 1,34,000 చిల్లర వచ్చిందా? ఫస్ట్ ఇయర్ బాగా అయినావా మరి? ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది పర్సంటేజ్? 64 వచ్చిందా? ఏదైనా బ్యాక్లాగ్స్ కానీ ఏం లేవు కదా? ఇప్పుడు 2 ఇయర్స్ కష్టపడి చదివితే బయటికి వెళ్తాంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో దీనికి కొంచెం అమౌంట్ అనేది అవసరం ప్రజెంట్. ఇప్పుడు ఈజీగా ఇప్పుడు 2 ఇయర్స్కు అయిపోయేంత వరకు నీకు ఎంత లేదన్నా ఒక 6 lakhs వరకు అయినా ఖర్చు అవుతుంది మ్యాక్సిమం చూసుకున్నట్టయితే. 4 lakhs ఫీజులు వెళ్ళినా కానీ, పర్సనల్గా బుక్స్ అయినా కానీ, ఏదైనా కానీ 6 వరకు అయితే అవుతుంది. చూడండి ప్రజెంట్ ఈ చెల్లకైతే మొత్తం చూసుకున్నట్టయితే అయిపోయేంత వరకు మ్యాక్సిమం ఒక 6 lakhs వరకు అయితే అవుతుంది. ఎవరైనా దాతలు కొంచెం ముందుకు వస్తే ఈ పాప చదువుకొని మనకు డాక్టర్ అయ్యి మనకు హెల్ప్ చేయడానికి అయితే ముందుకు వస్తుంది. నిజంగా మనకి ఇలాంటి డాక్టర్స్ చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరన్నా చూడండి. ఇలా ఫాదర్ కండిషన్ కూడా చాలా బాగా లేదు. ఏం పేరు బాబు నీ పేరు?
ఇలా ఫాదర్ కొంచెం మాట కూడా కరెక్ట్గా రావడం లేదు. సో ఫాదర్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అలానే అలా మదర్ కూడా ఉంది. ఏం పేరమ్మా మీ పేరు? లక్ష్మీనా? ఏం పని చేస్తారమ్మా? ఇంట్లో ఉంటారా బయట పని అయినా చేస్తారా? ఇంట్లో ఉంటాం, కూలి పని పోతాం, ఆలుకట్టి కూలి పని. అదే ఇంట్లో ఉంటూ బయట పని చేసుకుంటున్నారు. ప్రజెంట్ కూలీ నాలుగు చేసుకుని బతికే ఫ్యామిలీ. ఇల్లు చూస్తే ఘోరంగా ఉంది. పాపం పెట్టుబడి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి ఇంట్లో ఉండి ఎంబీబీఎస్ చదవాలనుకోవడం అసలు నిజంగా ఇది ఆశ్చర్యం. ఏ క్యాండిడేట్ అయినా కానీ ఎంబీబీఎస్ చదవాలి అంటే మ్యాక్సిమం వెనుక ఆస్తి అన్న ఉండాలి, లేదంటే పెట్టుబడి పెట్టడాలని ఉండాలి కంపల్సరీగా. కానీ ఈ చెల్ల ధైర్యం చేసి ఎంబీబీఎస్ సీటు సాధించింది. కానీ డబ్బుల పరంగా, ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులో ఉంది. ప్రతి ఒక్కరూ ఈ చూసే వ్యూవర్స్ ప్రతి ఒక్కరూ గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్బాబు దగ్గరికి వీడియో పోయే విధంగా, ఈ చెల్లకు హెల్ప్ అయ్యే విధంగా దీన్ని షేర్ చేయాలని కోరుకుంటూ, మీ జీనియస్ గ్లోబల్, నేను మీ జర్నలిస్ట్ గణేష్. నమస్తే.